జై భారత్ నేషనల్ పార్టీలో అత్యంత అనుభవజ్ఞులు, సమాజం పట్ల మంచి అవగాహన ఉన్నవాళ్ళు, సమాజాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అని విశిష్టమైన కృషి చేసిన వ్యక్తి శ్రీ లంకా కరుణాకర్ దాస్ గారు ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. వారిని ఈరోజు పార్టీలోకి నేను స్వాగతిస్తున్నాను. ఈరోజు వారి 67వ పుట్టినరోజు, 66 సంవత్సరాలు నింపుకొని 67వ పుట్టినరోజున ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని సమాజంలో పరివర్తన తీసుకురావాలి, సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటి నుంచి సమాజాన్ని రక్షించాలి, ఒక కొత్త విధానంలో మనమంతా ముందుకు వెళ్ళాలి అన్న ఆశయాల్లో పెట్టిన జై భారత్ నేషనల్ పార్టీ, ప్రజల్లోంచి పుట్టిన జై భారత్ నేషనల్ పార్టీలో వారు ఈరోజు సమావేశం అవడం అన్నది చాలా గొప్ప విషయం. అంటే మామూలుగా ఒకరు కలిస్తే 2 అవుతారంటారు, కానీ ఒకరు కలిస్తే 11 అవుతారని నేను అంటాను. అందువల్ల ఈరోజు కరుణాకర్ గారు మా పార్టీలో, మనందరి పార్టీలో జాయిన్ అవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. ఆయన కరోనా కాలంలో కూడా వేలాది మంది కుటుంబాలను ఆయన ఆదుకున్నారు. అది మాత్రమే కాదు, సమాజంలో మార్పు రావాలంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నది చాలా ముఖ్యం. అంటే ఉద్యోజకులుగా ప్రజలు మారాలి అన్న ఆయన ఆలోచన. ఏ విధంగా అయితే బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనుస్ అన్న వ్యక్తి బంగ్లాదేశ్ను మొత్తం ఈ మైక్రో ఫైనాన్సింగ్ ద్వారా మార్చారో, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీ కరుణాకర్ గారు వారికి ఉన్న జ్ఞానంతో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నది ఆయన ప్రవేశపెట్టి అనేక కుటుంబాలలో ఆయన ఆశాజ్యోతిగా మారారు. ఆ కుటుంబం యొక్క ఆదాయం కూడా ఆయన పెంచారు. సో అటువంటి కరుణాకర్ గారు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం చాలా గొప్ప విషయం. ఆయన సేవలు గుర్తించి, ఆయన ఆశయాలను గుర్తించి జై భారత్ నేషనల్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆయన ఈరోజు నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి సేవలు పార్టీకి, తర్వాత ప్రజలకు కూడా ఉపయోగపడి ఆయన అనుభవంతో ఒక మంచి మార్గంలో మనమంతా కలిసి వెళదామని ఈరోజు ప్రతిపాదిస్తూ వారిని మరి ఒకసారి జై భారత్ నేషనల్ పార్టీలో ఈరోజు జాయిన్ అయినందుకు అభినందిస్తూ, ఒక ఉపాధ్యక్షులుగా, వైస్ ప్రెసిడెంట్గా వారి అనుభవంతో ఈ పార్టీని ప్రజలలోకి తీసుకువెడతారని కోరుకుంటున్నాను. నమస్కారం. జై భారత్.